ఒక చిన్న గుడి ఉంది ఇక్కడ. మళ్ళీ ఇంకొకటేమో ఇక్కడ అనంత శివుని విగ్రహం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ టెన్షన్. ఇప్పుడు మనం నవనూరు గ్రామంలో ఉన్నాం. నవనూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చినాం. అయితే ఇక్కడికి వచ్చినాక తాత ఉన్నాడు. తాత ఉండి టెంపుల్ గురించి తీసుకుపోతా పైన చెప్తా అని చెప్పిండు. మేము వచ్చేవరకు ఇక్కడ చెట్టు కింద కూర్చుంది తాత చల్లగా. చెప్తా ఇది ఎన్ని సంవత్సరాల కింద కట్టారు గుడి? గుడి వెంకటేశ్వర స్వామి. అది కట్టు కాదు, అది అదే నిల్చుండే ఉన్నది. అన్నే వెలిసిండు దేవుడు. అన్నే వెలిసింది వెంకటేశ్వర్లు, అన్నే వెలిసింది. అది వెళ్తే అట్టనే ఉన్నది. దాన్ని ఇక మన ఎప్పుడైనా ఉగాదికి దాన్ని పూజిస్తారు. ప్రతి ఉగాదికి ప్రతి ఉగాదికి, శివరాత్రికి, అటు ఉగాదికి జాతర చేస్తారు. జాతర జరుగుతుంది. ఉగాదికి జాతర అవుతుంది. జాతర అవుతుందా? కొద్ది మంది వస్తారా? ఇది అంజన గుడి కూడా గుడి కట్టలే కదా? గుడి అంటే 10-12 నెలలు అంతే. 10-12 నెలలు అవుతుందా కట్టి? ఇంత ముందు వట్టినే ఉంది. అట్లనే ఉన్నది. అట్లా అంటే అంజనేయుడు అలా తెలిసిన్నాడు అంతే. నిల్చున్నాడా? ఇంక ఇక్కడ ఈ ఊళ్ళో ఏ గుళ్ళు ఉన్నాయి? ఇలా ఇది అన్ని ఇప్పుడు మన లేవా శివుని గుళ్ళు ఉన్నాయి అని చెప్పారు కదా. అక్కడ 2-3 గుళ్ళు ఉన్నాయి. శివుని గుళ్ళు, గజస్తంభం ఉన్నది. గజస్తంభం అంటే పెద్ద ఉన్నది. దాంట్లో ఒక విగ్రహం ఉంటుంది చిన్నది. గజస్తంభం కన్నా మీద ఉంటుందా? గజస్తంభం మీద విగ్రహం ఉంటుంది. విగ్రహం ఉంటుంది లోపల. శివుందా? శివుని విగ్రహం గజస్తంభం మీద ఉంటది. ఇప్పుడు చూడొచ్చా గజస్తంభం? దాన్ని చూడొచ్చు. అంటే చూసినా కానీ గజస్తంభం అయితే స్తంభం కాడికి పోవచ్చు కదా? పోవచ్చు. పోదామా? పోదాం. సరే. ఇక్కడ పోయిన తర్వాత గజస్తంభం జగన్నాయకులు. జగన్నాయకులు. ఇది వెంకటేశ్వర స్వామి గుడి, ఇది జగన్నాయకుల గుడి. అక్కడ అది మన కొత్తగా కట్టేది శివుని గుడి, శివాలయం అది. ఇంతే. అయితే ఇది వెంకటేశ్వర స్వామి స్వయంగా ఈయనే వెలిచిండట. తాత చెప్పేది ఏంటంటే దేవుడు వెనకటి నుంచి ఇక్కడే ఉన్నాడు. అది ఇప్పుడే కొత్తగా 12 సంవత్సరాల నుంచి జాతర జరుగుతుంది. అంతకుముందు వట్టినే ఉన్నాయని చెప్తుండు. అయితే ఇక్కడ ప్రతి ఉగాది కూడా జాతర జరుగుతుంది. ఉగాదికి, శివరాత్రికి జాతర జరుగుతుందట. ఇప్పుడు ఈ ఉగాదికి ఇక్కడికి వచ్చి బోనం చేసుకుంటారట తాత అన్నాడు. సో ఇప్పుడు ఈ గుట్ట చూసుకొని మళ్ళా నెక్స్ట్ జగన్నాయకుల గుడి ఉంది ఈ గుట్టకు ఆపోజిట్ లా. ఆడికి కూడా పోయి చూద్దాం. తాత కూడా మనతో వస్తా అని చెప్పిండు. తీసుకుపోదాం తాతను కూడా. అంటే తాత వస్తే మనకు ఏమేంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లే ముందు ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఉంది, చూసిపోదాం. లోపల ఎవరు లేరు ఇప్పుడు ప్రజెంట్. అయితే ఇక్కడ టెంపుల్ కూడా ఇది ఓన్లీ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది. ఇక్కడ ఇంకా ఏం లేదు. ఇక్కడ చిన్న రూమ్ లెక్క షెడ్ లెక్క వేసిరు. గుడి కట్టలేదు స్వామికి, ఆంజనేయ స్వామికి. చూడండి, వట్టిన విగ్రహం ఉంది. ఇక్కడ గుడి టెంపుల్ ఏం కట్టలేదు. ఇటు సైడ్ ఒక చిన్న రూమ్ లెక్క కట్టిరు. ఇది నగనూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉంటుంది. వెంకటేశ్వర స్వామి గుడికి పోవాలంటే ఇట్లా పైనకి ఎక్కాలి ఇటు సైడ్ ముందడికి. సో ఇక్కడ ఎంట్రెన్స్లోనే మనకు ఆంజనేయ స్వామి ఉంది. ఫ్రెండ్స్, అయితే తాత మమ్మల్ని గుట్ట పైన తీసుకెళ్ళి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిండు. అక్కడ ఏమేమి ఉందో అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం వీడియో తీసుకొని కిందికి వచ్చినాక చూస్తే వీడియో మొత్తం టైం ల్యాప్స్లో రికార్డ్ అయింది. అయితే మేము చూసుకోలేదు అది ఫస్ట్. సో అయితే మేము మళ్ళీ గుట్ట పైనకి ఎక్కి మొత్తం రికార్డ్ చేసుకొచ్చినాం. తాత మళ్ళీ వస్తా అన్నాడు. అంటే మేము గుట్ట పైకి మళ్ళీ ఎక్కుతుంటే మాతోటి మళ్ళీ వస్తా, మళ్ళీ చూపెడతా ఏం కదా అన్నాడు. కానీ మేమే తీసుకెళ్ళలేదు. మాతోటి తాత ఒక్కడే కాకుండా వాళ్ళ మనవలు కూడా వచ్చిర్రు. కానీ మేమే చూసుకోకుండా పెద్ద మిస్టేక్ చేసినాం. ఫ్రెండ్స్, ఇప్పుడు సగం ఎక్కినాం, సగం గుట్ట పైకి ఎక్కినాం, ఇంకా సగం ఎక్కాలి. సో ఫ్రెండ్స్, ఇటు శిఖరం అంటారట. పైన జారుడు బండలా కూడా ఉన్నదట. అప్పుడు తాత ఇట్లా చిన్న ఉన్నప్పుడు రోజు ఎక్కటోని, ఇప్పుడు ఎక్కరాదు, ఇప్పుడు నాకు సాధన అవుతుంది అని చెప్పిండు. సో మేము ఎక్కుతామంటే తాత అద్దని చెప్పిండు. అద్దన్నప్పుడు మనం ఎందుకు పెద్దోళ్ళ మాట వినాలి. సో ఇప్పుడు చూడరు, ఇటు నుంచి ఇట్లా ఎక్కాలన్నట శిఖరం పైనకి.
సో ఫ్రెండ్స్, ఇదే వెంకటేశ్వర స్వామి గుడి. ఇక్కడ ఒక విగ్రహాలు ఉన్నాయి, గుడి ఏం కట్టలేదు. ఇదేంటి బండ కింద విగ్రహాలు పెట్టిరు, దీన్నే గుడిలా వేసి. ఇటు సైడ్ చూడండి ఒకటి గుహలకు ఉన్నది చిన్నగా. ఇలా ఈ గుహలకు వెళ్ళొచ్చు, మనుషులు పోవచ్చు, మనం గుహలో పడతాం. కానీ ఇలా తాత అద్దా అన్నాడు, ఇలా పోకురి అని చెప్పిండు. అందులోకి ఇవరకు ఎవరు పోవాలి, అందులోకి పోవద్దని చెప్పిండు. సో మనకి ఎందుకు రిస్క్, అందులోకి ఇంతవరకు ఎవరు పోంది. సో ఒకసారి ఫోన్ చూపెడదాం. చూడండి, ఇలా గుహలోకి వెళ్ళచ్చు మనం, ఇలా కొంతవరకు పోవచ్చు. చూడండి ఇటు సైడ్, ఇటు మళ్ళీ బయటకు ఉంది, దీని కిందకి వెళ్ళి ఇలా లోపలికి పోవచ్చు. సో ఆ తాతనైతే అద్దని చెప్పిండు. చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వెంకటేశ్వర స్వామి గుడి. ఇక్కడ మొత్తం 400 గుళ్ళు ఉంటాయట. కాకపోతే ఇప్పుడు అది ముస్లింలు మొత్తం, అప్పుడు ఆ ముస్లిం రాజులు అన్ని గుళ్ళ కొట్టిరు 400 గుళ్ళు. ఇప్పుడు ఒక 20 గుళ్ళ దాకా ఉన్నాయి, అవి ఒక్కొక్కటి శిథిలమైనవి, మనకు ఎక్కడ కూడా పూజలు జరగాయని చెప్పిండు తాత. అంటే అందులో ఉన్న విగ్రహాలు ఉంటాయి కదా, ఒక చిన్న చిన్న విగ్రహాలకు పూజ చేస్తారట. మెయిన్ విగ్రహం లేదు గర్భగుడిలో. ఇప్పుడు ఈ ఊళ్ళో కొత్తగా త్రికూట ఆలయం కడుతురు, అది కూడా చూద్దాం. ఇప్పుడు మనం ఎక్కినాం కదా గుట్ట, ఈ వెంకటేశ్వర స్వామి గుడి, దీనికి ఎదురుగానే ఇంకొక గుట్ట ఉన్నది, అటు కూడా వెళ్ళి చూద్దాం. జగన్నాథుని గుడి ఉంటుందా? ఓకే, సరే. అదే బాగుంది. ఇంకా ఇంత మనం లాస్ట్ వీడియోలో వెంకటేశ్వర స్వామి గుడి చూసినాం కదా, ఇప్పుడు ఇది జగన్నాథుని గుడి అట. జగన్నాథుని గుట్ట తాత ఇక్కడ తీసుకొచ్చిండు, కొంచెం దూరం వచ్చి మళ్ళీ కిందికి అయిండు తాత. సో ఇక్కడ చూడాలి, ఒకటి నాగదేవత విగ్రహం ఉన్నది గుట్ట పైనకి ఎక్కంగానే. ఇడికెళ్ళి ఇలా అయినాక మొత్తం ఈ గుట్టలు కొల మీరు ఇక్కడికి రావాలనుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు, దగ్గరనే ఊళ్ళలోనే ఉంది, మొత్తం ఊళ్ళోనే ఉంది గుట్ట కూడా. సో ఎక్కి పైనకి ఎక్కుదాం, ఇదే దారి వెళ్దాం రండి. సో ఇప్పుడు సగం దూరం వచ్చినాం, ఇంకా సగం దూరం వెళ్ళాలి. చూడండి మొత్తం ఇది ఊళ్ళోనే ఉన్నది గుట్ట, ఏం ప్రాబ్లం ఉండదు. ఎవరికి ఒంటరిగా ఒకరు కూడా వచ్చినా ఏమి ఉండదు. నగనూరు గ్రామంలో ఉంటుంది మొత్తం గుట్ట. చూడండి, ఇది ఇంతకుముందు గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్ట, మనం ఎక్కింది ఆడికి ఆ గుట్ట పైనకి. సో అటు నుంచి ఇప్పుడు మళ్ళీ ఆపోజిట్లో ఉన్న గుట్టకు వచ్చినాం. లాస్ట్ వీడియో చెప్పినా కదా వెంకటేశ్వర స్వామి గుట్ట, అదే మళ్ళీ ఇంకా సగం ఎక్కినాం, ఇంకా సగం ఎక్కాలి. రండి ఫ్రెండ్స్. ఇక్కడ సగం ఎక్కినాం, మాతో అవుతలేదు. ఏంటంటే ఎండ ఘోరంగా కొడుతుంది. ఇప్పుడు మధ్యాహ్నం 2:30 or 3 అవుతుంది టైము. ఎండ ఘోరంగా కొడుతుంది, మొత్తం చెమటలు వస్తున్నాయి చూడండి. సో ఇక్కడ కొంచెం వాడదాగి మళ్ళీ పైనకి ఎక్కుదామని ఆగినాం. ఇట్లా ఈ గుట్టలో ఎక్కడానికి ట్రెక్కింగ్ ఇట్లాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు బాటిల్ కంపల్సరీ తెచ్చుకోవాలి, ఎందుకంటే ఘోరంగా దూపు అవుతాయి గుట్టలు ఎక్కంగా. సో వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ మెట్లు చూసిరా, మనం ఎప్పుడైనా కానీ ఎక్కడికైనా మెట్లు అనేది రాళ్ళతో కడతారు. ఇక్కడ మొత్తం కిందికి మీద దాకా ఇటుకలు తెచ్చుకుంటూ కట్టారు. ఇవన్నీ చిన్న ఇటుకలతోటి కట్టారు. ఎక్కడైనా మనం చూసినా రాళ్ళతోటి కడతారు, గుళ్ళకు గుట్టలకైనా ఎక్కడైనా అని. ఇక్కడ జాతర జరిగేటప్పుడు ఎక్కడైనా కానీ సపోర్ట్ కోసం పెట్టారు. సో చూడండి, ఇదే జగన్నాయకుల గుట్ట. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గుట్ట మీదకి వచ్చినాం మొత్తం. చూడండి, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇది విష్ణుదేవుడు అనంత శివుడై ఉన్నాడు ఇక్కడ. సో ఇంకొకటి చిన్న గుడి లెక్క కట్టారు, ఇది కూడా చూద్దాం ఏముందో. ఇక్కడ పట్టిన గుడి ఉన్నది, ఇలా దేవుడు ఏం లేడు. సో అక్కడనే ఒక విష్ణుమూర్తి విగ్రహం ఉంది అనంత శివుడై, ఇటు ఏం లేదు. ఇక్కడ ఎవ్రీ ఇయర్ జాతర జరుగుతుందట ఉగాదికి. సో
ఇంతే గుట్ట మీద ఈడాకి ఎక్కినాం. మొత్తం గుట్ట పైన ఏం లేదు, గుడి ఇట్లా ఏం లేదు, ఖాళీగా ఉంది. ఒక చిన్న గుడి ఉంది ఇక్కడ. మళ్ళీ ఇంకొకటేమో ఇక్కడ అనంత శివుని విగ్రహం ఉంది. ఇక్కడ చూడండి జగన్నాథుని విగ్రహం. అంతే, ఈ జగన్నాథుని గుట్ట పైన ఇంకేం లేదు. ఇటు సైడ్ ఖాళీ ఉంది, ఇటు ఎక్కరాదు పైనకి. ఇటు మొత్తం ఊరు విలేజ్, ఇదే నగనూరు విలేజ్ మొత్తం చూడండి. సో ఇక్కడికి వెళ్ళి మనకు లొకేషన్ మొత్తం కనిపిస్తుంది ఎక్కడికైనా. చూడండి ఇక్కడికి వెళ్ళి మన ఇది ఇంతకుముందు ఎక్కిన గుట్ట అది. సో మళ్ళా దిగాలి ఇక. ఇక్కడ వీడియో తీద్దామని తెలిసినాక టక్కన ఇంటికి పోయి మొహం కొని మంచిగా రెడీ అయ్యి మాకు కొన్ని వాటర్ పట్టుకొని వచ్చారు. వీళ్ళు మాతోడు పైన దాకా ఎక్కిరు, మా పైన దాకా ఎక్కి మొత్తం చూపెట్టారు వీళ్ళు కూడా. సో వీళ్ళ కోసం ఒక లైక్ చేసుకోరి, వీడియోకు లైక్ చేసి వీడియో సబ్స్క్రైబ్ అయ్యి.